హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి మ్యాథమెటికల్లీ మీ లైఫ్ కూడా ఈ ఇయర్ అంతా చాలా పర్ఫెక్ట్గా గడవాలి అని కోరుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ టుడేస్ టాపిక్, ఇట్స్ రిలేషన్స్. సో లాస్ట్ వీడియోలో మనం సెట్స్ మీద చూసాం, ఈరోజు రిలేషన్స్. సో రిలేషన్స్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అ రిలేషన్? So firstly, before going to relation, Cartesian product of sets. So if we have two sets, right? If A is some 1, 2, 3, B is A, B, C, D, then all the possible ordered pairs from A to B. So A into B, the product of sets 1 comma A, 1 comma B, 1 comma C, 1 comma D, 2 comma A, 2 comma B, so on, right? So on 3 comma A, 3 comma B, so till 3 comma D. So ennuntai, these will be all possibilities kabatti 3 into 4, 12 such sets or 12 such ordered pairs are possible. So Cartesian product lo 12 ordered pairs untai ee Cartesian product lo, ante 3 into 4 ikkada, so m into n. So దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 power 12 subsets are there. So this subset E can be a relation. So R, a relation, is a subset of Cartesian product. A relation is a subset of Cartesian product, right? So function is a type of relation. మనకు ఫంక్షన్ లో కొన్ని we'll have a conditions that every element in A should map to a unique element in B and ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి, రైట్? బట్ రిలేషన్స్లో అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. ఏ బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి, రైట్? ఇప్పుడు ఆర్ని ఎలా రాస్తామంటే ఇట్స్ ఏ ఆర్డర్డ్ పేర్ ఏబి బిలాంగింగ్ టు ఏ క్రాస్ బి, రైట్? సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి, సచ్ దట్ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి. ఏకి బికి ఏదో ఒక రిలేషన్ రాయాలి, like a less than b అవచ్చు, a greater than b అవచ్చు, a plus b is an integer అంటాం, or a minus b is an irrational number, right? Not only for numbers, it can be for some lines. These lines are perpendicular. అలా different రిలేషన్స్ ఉంటాయి. ఓకే, a related to b, ఆ రిలేషన్ ఇస్తే ఆ రిలేషన్ ప్రకారం we can tell what type of relation is it. సో రిలేషన్ ఏంటి? సబ్సెట్ ఆఫ్ కార్టేషియన్ ప్రోడక్ట్. మనం ఇక్కడ ఏ ఇంటూ బి అన్నాం, సో ఇట్ కెన్ బి రిలేటెడ్ ఆన్ ఏ న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకో. ఏ రిలేషన్ ఇస్ డిఫైన్డ్ ఆన్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ ఇంటూ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్, బి ఇస్ ఎ న్యాచురల్ నెంబర్. ఆ రిలేషన్ ఇస్ డిఫైన్డ్ ఆన్ రియల్ నెంబర్. సో ఏ ఇస్ ఎ రియల్ నెంబర్, బి ఇస్ ఎ రియల్ నెంబర్, ఇలా డిఫైన్ అవుతాయి. ఇప్పుడు సో దీంట్లో డొమైన్ ఏంటి? ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ ఇచ్చారు. ఫర్ రిలేషన్ 1, 2, 1, 3, 2, 4, 2, 5, 3, 1, 5, 6 ఇట్లా ఏదో ఉందనుకున్నాం. సో దీంట్లో డొమైన్ ఏంటి? సో డొమైన్ ఆఫ్ ఆర్, డొమైన్ ఏంటి? 1, 2, 3, 5. రేంజ్ ఈస్ 2, 3, 4, 5, 6, రైట్? సో 1 is also there. So 1, 2, 3, 4, 5, 6. సో డొమైన్ అండ్ రేంజ్. ఆర్ ఇన్వర్స్ అంటే స్వాపింగ్ ద నెంబర్స్ 2, 1, 3, 1 అలా. So these all are not that important, domain, range ఇవన్నీ. So the main JE point of view lo the questions will be on types of relations. So let's see types of relations. Firstly, so there will be different types: identity relation, void relation, universal relation, right? ఇవన్నీ మీరు just go through your books, రైట్? నేను కాన్సన్ట్రేట్ చేసేది రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, సిమెట్రిక్ రిలేషన్స్ మీద. ఫస్ట్లీ రిఫ్లెక్సివ్ రిలేషన్. సో రిఫ్లెక్సివ్ రిలేషన్ మీన్స్, సపోజ్ లెట్ us think the R is defined on A. We are discussing about an R defined on A. R is defined on A అంటే R is subset of A cross A, right? So reflexive relation will tell you an element related to itself. So an element A related to A itself. That means A comma A belongs to R.
what a comma a, every element in A, right? Every element in capital A, every element in capital A is related to itself. అంటే సపోజ్ ఏలో, రైట్, ఏలో 1 2 3 4 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఆర్లో పక్కా 1 1 2 2 3 3 4 4 ఉండాలి. ఇవైతే ఉండాలి, ఎక్స్ట్రా ఉన్నా లేకపోయినా ఈ 1 1 2 2 3 3 4 4 అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 4 ఒక వన్ ఆఫ్ ద ఆర్డర్ పేర్ లేకపోయినా అది రిఫ్లెక్సివ్ రిలేషన్ కాదు, రైట్? ఇఫ్ ఏ కామా ఏ, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ కామా ఏ డజంట్ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఇట్స్ నాట్ రిఫ్లెక్సివ్. ఒక్కటి అంటే ప్రతి ఎలిమెంట్, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ దాంతోనే రిలేట్ అయి ఉండాలి. ఇప్పుడు 1 1 2 2 3 3 ఉండి 4 4 లేకపోయినా అది రిఫ్లెక్సివ్ కాదు, అన్నీ ఉండాలి, రైట్? ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్. తర్వాత సిమెట్రిక్ రిలేషన్. సిమెట్రిక్ రిలేషన్ ఏంటంటే ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, అంటే ఏ కామా బి అనే ఆర్డర్ పేర్ రిలేషన్లో ఉంటే దెన్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇది ఉంటే ఇది ఉండాలి. అంటే 1 కామా 2 ఉంటే 2 కామా 1 ఉండాలి, రైట్? 2 కామా 3 ఉంటే 3 కామా 2 ఉండాలి. అలా లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ దెర్ ఇస్ ఎ రిలేషన్, దెర్ ఇస్ 1 2 2 1 2 2 1 3 3 1 4 3 4 4 3 4. 1 కామా 2 ఉంటే 2 కామా 1 ఉంది, 1 3 ఉంటే 3 1 ఉంది, 4 3 ఉంటే 3 4 ఉంది, రైట్? సో ఏబి ఉంటే బిఏ ఉండాలి. దీంట్లో 1 3 లేదు, 2 3 లేదు కదా అంటే ఎస్, 2 3 లేదు, 3 2 కూడా లేదు. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇఫ్ 1 కామా 2 ఇస్ దర్, దెన్ 2 కామా 2 2 కామా 1 షుడ్ బి దర్. ఇప్పుడు 2 2 ఉంది, 4 4 ఉంది, 2 2ని స్వాప్ చేసినా కూడా 2 2నే కాబట్టి అంటే నథింగ్ బట్ ఏ రిలేటెడ్ టు బి అయితే బి రిలేటెడ్ టు ఏ అవ్వాలి, ఏ రిలేటెడ్ టు బి అయితే బి రిలేటెడ్ టు ఏ అవ్వాలి. అప్పుడు అది సిమెట్రిక్ రిలేషన్ అవుతుంది, రైట్? ట్రాన్సిటివ్ రిలేషన్. ట్రాన్సిటివ్ రిలేషన్ ఏంటంటే ఇఫ్ ఏబి బిలాంగ్స్ టు ఆర్, బీసీ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఏసీ బిలాంగ్స్ టు ఆర్, రైట్? సేమ్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇలా సెట్ తీసుకోకుండా విల్ రైట్ ఇట్ రిలేషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ రిలేటెడ్ టు వై ఆర్ ఏ లెస్ దాన్ బి. మనం ఏ అండ్ బి వాడుతున్నాం కాబట్టి ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అయితే బి లెస్ దాన్ సి అయితే ఏం చెప్పచ్చు? ఏ లెస్ దాన్ సి అని చెప్పచ్చు. ఇట్ ఈస్ ట్రాన్సిటివ్ రిలేషన్. ఇది సిమెట్రిక్ అని చెప్పచ్చా? ఏ లెస్ దాన్ బి అయితే బి లెస్ దాన్ ఏ అని చెప్పచ్చా? వీ కెనాట్ టెల్. అలా చెప్పలేం కాబట్టి సిమెట్రిక్ రిలేషన్ కాదు. ఏ లెస్ దాన్ బి అయ్యి బి లెస్ దాన్ సి అయ్యి అప్పుడు ఏ లెస్ దాన్ సి అని చెప్పచ్చు కాబట్టి దాన్ని ట్రాన్సిటివ్ రిలేషన్ అంట. సో ఒకవేళ ఒక రిలేషన్ రిఫ్లెక్సివ్ అయ్యి సిమెట్రిక్ అయ్యి ట్రాన్సిటివ్ అయితే, రైట్, ఇఫ్ ఇట్స్ ఆల్ త్రీ then it's called equivalence relation, right? ఇది మూడు అయితే if the relation is reflexive, symmetric, transitive, then we say the relation is equivalence relation. So next we'll come to the problems. So here in this question R1 ఒక రిలేషన్ ఇచ్చారు, R2 ఒక రిలేషన్ ఇచ్చారు. ఆ రెండు న్యాచురల్ నెంబర్స్ మీద డిఫైన్ అయిన రిలేషన్స్ n క్రాస్ n అంటే ఇక్కడ మాడ్ a మైనస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 13 అని ఇచ్చారు, రైట్? సో ఫస్ట్ ఏంటి, అది నీకు ఈక్వివాలెన్సా కాదా అని చెక్ చేయాలి. ఈక్వివాలెన్సా కాదా అని చెక్ చేయాలి. ఫస్ట్ రిఫ్లెక్సివ్ చెక్ చేయాలి. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది లెస్ దాన్ 13 కాదా అని వస్తుంది. అంటే ఏ కమా ఏ, బిలో కూడా ఏనే సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 0 లెస్ దాన్ 13 అంటే ఏమైంది,
రిఫ్లెక్సివ్, రైట్? ఇప్పుడు a మైనస్ b లెస్ దాన్ 13 అని అనుకుందాం. ఇది ట్రూ, రైట్? ఇది ట్రూ అని అనుకుంటాం. a మైనస్ b మాడ్ లెస్ దాన్ 13 అయితే b మైనస్ a కూడా లెస్ దాన్ 13 అవుతుంది కదా, మాడ్ b మైనస్ a, రైట్? ఇప్పుడు a మైనస్ b 5 అయింది అనుకో, b మైనస్ a మైనస్ 5 అవుతుంది. సో వాటి మాడ్ లెస్ దాన్ 13 అవుతుంది, రైట్? సో ఇప్పుడు అది సిమెట్రిక్, రైట్? ఇప్పుడు ట్రాన్సిటివ్. సో సిమెట్రిక్, ట్రాన్సిటివ్ జనరల్గా ఎలా ఆలోచించాలి? దేనికి అవ్వదు అనుకొని ఆలోచించాలి. అంటే ఇప్పుడు మన ట్రాన్సిటివ్ కాదు అని ప్రూవ్ చేసేలాగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క ఎలిమెంట్కి, ఒక్క ఏబిసికి అయినా కూడా ట్రాన్సిటివ్ కాకపోతే రిలేషన్ ట్రాన్సిటివ్ కాదు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి లెస్ దాన్ 13 అని ఉంటుంది కదా, దాన్ని నేను సమ్ 2 మైనస్ 15 అని ఓకే 2 మైనస్ 14 అని అంట. ఓకే, 2 మైనస్ 14, దిస్ విల్ బి లెస్ దాన్ 13, కరెక్ట్ కదా? 12 లెస్ దాన్ 13. ఇప్పుడు b మైనస్ సి లెస్ దాన్ 13కి ఐ విల్ యూస్ 14 మైనస్ సమ్ 20. ఇది కూడా 6 లెస్ దాన్ 13 కదా. ఇప్పుడు సి 20 కాబట్టి నేను ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి? a మైనస్ సి లెస్ దాన్ 13 అని ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుద్ది? 2 మైనస్ 20 లెస్ దాన్ 13 కాదు, ఇది రాంగ్, రైట్? అందుకని ఇది నాట్ ట్రాన్సిటివ్ అవుతుంది, రైట్? ఇట్లానే, రైట్, a మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు 13, a మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు 13. ఇప్పుడు a మైనస్ a నాట్ ఈక్వల్స్ టు 13 అంటే 0 నాట్ ఈక్వల్స్ టు 13 కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ అవుతుంది. ఇప్పుడు a మైనస్ బి 13కి ఈక్వల్ కాకపోతే పక్కా b మైనస్ a కూడా 13కి ఈక్వల్ కాదు. సో ఇది ట్రాన్సిటివ్ అవుతుంది, సిమెట్రిక్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇట్లానే వీ విల్ థింక్ అబౌట్ ట్రాన్సిటివ్ ఏంటి? నేను 1 మైనస్ 12 సంథింగ్ లైక్ దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 13 అంట, రైట్? 12 మైనస్ 14 నాట్ ఈక్వల్స్ టు 13 అంట, రైట్? కానీ ఇప్పుడు ఏబిబిసి తీసుకున్నాం కాబట్టి 1 మైనస్ 14 నాట్ ఈక్వల్స్ టు 13 అంటే ఇట్ ఈస్ రాంగ్, రైట్? సో ఇక్కడ నీకు 13 ఈక్వల్స్ టు 13 అనే వస్తుంది. సో 13 ఈక్వల్స్ టు 13 అని వస్తే అది ట్రాన్సిటివ్ కాదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ట్రాన్సిటివ్. సో ట్రాన్సిటివ్ కాకపోతే ఇట్స్ నాట్ ఈక్వివాలెన్స్ రిలేషన్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్లో relation is defined on n under natural numbers. 2a plus 3b is a multiple of 5, right? 2a plus 3b is a multiple of 5. So ikkada 2a plus 3a emodi 5a. 5 into a ante multiple of 5a, right? So idi multiple of 5. So multiple of 5 kabatti emodi రిఫ్లెక్సివ్ రిలేషన్. నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం? సిమెట్రిక్. అంటే 2a plus 3b మల్టిపుల్ ఆఫ్ 5 అంటే సమ్ 5k అనుకుంటున్నాం, 5k1 అనుకుందాం, రైట్? ఇప్పుడు 2b plus 3a 5 మల్టిపుల్ కాదా అని మనం ప్రూవ్ చేయాలి. సో లెట్ దట్ బి సమ్ లాంబ్డా అనుకుంటున్నాం, రైట్? సో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ ఎగ్జాంపుల్, నేను 2 into 3 plus 2 into 2 plus 3 into 2 అని తీసుకోవచ్చా, రైట్? సో 4 plus 6 10 అవుతుంది. సో వెన్ ఐ ఎక్స్చేంజ్ 2, అది కూడా 10 అవుతుంది, రైట్? సో ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయొచ్చు, బట్ వీ కెన్ డైరెక్ట్లీ ప్రూవ్ వితౌట్ ఎగ్జాంపుల్ కూడా. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే 2a plus 3a is 5a, 2b plus 3b is 5b, which is 5k1 plus lambda. ఇప్పుడు lambda ఏంటి? 5 times of a plus b minus k1 కదా.
5 times of a plus b minus k1, 5 times of some number, right? A plus b minus k1, natural numbers అన్ని a, b and k1. సో ఇది సిమెట్రిక్ రిలేషన్ అయిపోతుంది, ఎందుకంటే ఏ రిలేటెడ్ టు బి అయితే బి రిలేటెడ్ టు ఏ కూడా అయింది కాబట్టి. ఇప్పుడు ట్రాన్సిటివ్కి ఏం చెక్ చేస్తావు? ఇప్పుడు ఏ రిలేటెడ్ టు బి అంటే 2a plus 3b some 5k1 అనుకో. బి రిలేటెడ్ టు సి అంటే 2b plus 3c some 5k2 అనుకో, రైట్? నౌ యూ హ్యావ్ టు ప్రూవ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు సి అంటే ఇది రెండు యాడ్ చేశాను అనుకో, ఇక్కడ కూడా 2a plus 5b plus 3c is 5 of k1 plus k2. This implies 2a plus 3c is 5 of k1 plus k2 minus b. ఇప్పుడు ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 5, right? Therefore it is transitive కాబట్టి ఇట్స్ అన్ ఈక్వివాలెన్స్ రిలేషన్. సో ఈ దీంట్లో ఏంటి? ఇట్స్ ఈజ్ రిఫ్లెక్సివ్, ఇట్ ఈస్ సిమెట్రిక్, ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. ఈ మూడు రిలేషన్స్ అయితే ఏమవుతుంది? ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది, రైట్? ఇంకో క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో 2 plus a by b ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనేది ఎస్ అనే రిలేషన్, a square minus b square belongs to ఇంటిజర్స్ అనేది t అనే రిలేషన్. సో 2 plus a by b, రైట్? 2 plus a by b. నేను ఇప్పుడు 2 plus a by a, వాళ్ళు రిఫ్లెక్సివ్ గురించి అసలు అడగలేదు, ఐఎమ్ నాట్ చెక్కింగ్. వాళ్ళు ఏమడిగారు? ఎస్ ఇస్ ట్రాన్సిటివ్, టీ ఈజ్ నాట్, బోత్ సిమెట్రిక్, ట్రాన్సిటివ్, సిమెట్రిక్ గురించి అడిగారు. లెట్ us చెక్ ఫర్ సిమెట్రిక్, రైట్? ఇప్పుడు 2 plus a by b గ్రేటర్ దాన్ 0 అయితే ఇది 2 plus b by a గ్రేటర్ దాన్ 0 అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏబి రెండు రియల్ నెంబర్స్ అవ్వాలి. మనం ఎలా ఆలోచించేద్దామంటే 2 plus b by a గ్రేటర్ దాన్ 0 అవ్వకూడదని ఆలోచిద్దాం. ఎలా ఆలోచించవచ్చు? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 2 minus a1 a minus 1 అనుకుందాం, b 3 అనుకుందాం. 2 minus 1 by 3 గ్రేటర్ దాన్ 0నే కదా, రైట్? ఇక్కడ ట్రూ అవుతుంది. అంటే ఏబి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఇక్కడ 2 minus 3 by 1 అవుతుంది కదా. సో అంటే ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 0 కదా, ఈజ్ లెస్ దాన్ 0 కదా. సో బిఏ డజంట్ బిలాంగ్స్ టు ఆర్ కదా, రైట్? సో ఎలా ఆలోచించాను? నెగిటివ్ ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు పాజిటివ్ వస్తుంది, రైట్? సో నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తే అయిపోతుంది. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ద రిలేషన్, కానీ బి కామా ఏ డజంట్ బిలాంగ్స్ టు రిలేషన్, రైట్? ఇది ఎస్, రైట్? దేర్ఫోర్ ఎస్ ఈస్ నాట్ సిమెట్రిక్, రైట్? కానీ టీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటీజర్ అయితే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటీజరే కదా, రైట్? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటీజర్ అయితే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటీజరే అవుతుంది కాబట్టి టీ ఈజ్ సిమెట్రిక్, రైట్? టీ ఈజ్ సిమెట్రిక్. సో టీ ఈజ్ సిమెట్రిక్ బట్ ఎస్ ఈజ్ నాట్, రైట్? డన్. సో నో నీడ్ టు చెక్ ట్రాన్సిటివ్ ఆల్సో ఇన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 3a minus 3b plus root 7 is an irrational number, right? ఈ క్వశ్చన్లో then R is what relation? Okay, I did not write options. Generally it's equivalence, reflexive, symmetric but not transitive, ఇలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఇక్కడ a equals to b పెట్టేస్తే 3a minus 3b plus root 7, 3a minus 3b plus root 7 అంటే root 7, రైట్? 3b అంటే a, క్యాన్సిల్. సో root 7 ఈజ్ ఇర్రేషనల్, రైట్? root 7 ఇర్రేషనల్ కాబట్టి ఇదేమవుతుంది? రిఫ్లెక్సివ్ రిలేషన్, రైట్? ఇప్పుడు మనం ట్రాన్సిటివ్ చెక్ చేయాలి. ట్రాన్సిటివ్ ఏంటి? 3a minus 3b plus root 7 ఇర్రేషనల్ అయితే, రైట్? 3b minus 3a plus root 7 ఇర్రేషనల్ అవ్వాలి. సో ఇక్కడ కూడా మనం ఎలా ఆలోచిస్తాం? రేషనల్ అవుతుందేమో, రైట్? ఇర్రేషనల్ కాదు, రేషనల్ అవుతుందేమో అని చెక్ చేద్దాం. అవ్వదు అనుకుంటే అప్పుడు మనం ఇది సిమెట్రిక్ అని చెప్పుకోవచ్చు.
బట్ మనం రేషనల్ అవుతుందని ఎలా చెప్తాం? √7 అనేది క్యాన్సిల్ అయిపోవాలి. సో √7 అనేది క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి 3b - 3aలో. సో ఇప్పుడు నేను a అనేది √7/3 అని తీసుకుంటా, b అనేది సమ్ 1 అని తీసుకుంటా, రైట్? అప్పుడు √7/3, 1 బిలాంగ్స్ టు r కదా. నేను ఇప్పుడు 3 times of 1 - 3 times of √7/3 + √7 తీసుకున్నాను అనుకో, అప్పుడు 3 వస్తుంది, రైట్? సో ఇది రేషనల్ నెంబర్, రైట్? therefore 1, √7/3 doesn't belongs to r కదా. సో therefore it's not symmetric. రైట్? సో ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్. సో ఇప్పుడు ట్రాన్సిటివ్ ప్రూవ్ చేయడానికి సేమ్ యాజ్ సిమెట్రిక్ ఇలానే ఆలోచించారు, రైట్? ఏ రిలేటెడ్ బిలో 3a - 3b + √7 ఇర్రేషనల్ అయ్యి 3b - 3c + √7 ఇర్రేషనల్ అయితే నేను 3a - 3c + √7 రేషనల్ అని ప్రూవ్ చేయొచ్చు కదా. సిని నేను √7/3 అనుకొని, ఏని సమ్ 1 అనుకొని, బిని ఏదో ఒకటి అనుకుంటే, సో బి ఒక √2 అనుకుంటే, అప్పుడు నేను 1, √2 బిలాంగ్స్ టు r అని చెప్పచ్చు. √2, √7/3 బిలాంగ్స్ టు r అని చెప్పచ్చు. బట్ 1, √7/3 డజన్ బిలాంగ్స్ టు r అని చెప్పచ్చు. therefore it is not transitive. సో 3a - 3b + √7 symmetric transitive avadu. It's a reflexive relation but not symmetric and transitive. Here in this question, P of s denoted by the power set of s. Power set ante em ledu, set of all the subsets, right? Defined by the relations r1 and r2. r1 relation enti? r1 relation is a intersection b complement union b intersection a complement is null set, right? అసలు a intersection b complement, a intersection a complement ఏమవుద్ది? null set అవుద్ది. b intersection అసలు రెండింటి యూనియన్ null set అవ్వాలంటే రెండు null set అవ్వాలి, రైట్? ఇప్పుడు a intersection b complement null set అయ్యి b intersection a complement null set అవ్వాలి అంటే a = b అవ్వాలి. a = b అయితే దాంట్లో ఏముంటాయి? ఇట్స్ రిఫ్లెక్సివ్, ఇట్స్ సిమెట్రిక్, ఇట్స్ ట్రాన్సిటివ్. ఏ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్ కదా. 1, 1, 2, 2 ఇలాంటివి ఉన్న ఓన్లీ అవే ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అవుతుంది. సో ఇది ఈక్వివాలెన్స్. ఇప్పుడు రిలేషన్ 2, a యూనియన్ b కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు b యూనియన్ a కాంప్లిమెంట్, రైట్? a యూనియన్ b కాంప్లిమెంట్, b యూనియన్ a కాంప్లిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, బయట ఒక 4 ఉంది, రైట్? ఇప్పుడు a యూనియన్ b కాంప్లిమెంట్, ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. ఏలో 1, 2 వచ్చింది, b కాంప్లిమెంట్ అంటే 4, ఇది ఒక 1, 2, 4 అవుతుంది. b యూనియన్ a కాంప్లిమెంట్ అంటే 2, 3, 4 అవుతుంది, రైట్? ఈ 1, 3 కాదు, ఇది ఈక్వల్ అవ్వట్లా. సో 1, 3 కూడా ఈక్వల్ అవ్వాలి అంటే ఇది కూడా 1 అవ్వాలి అంటే అప్పుడు ఏమవుద్ది? ఇట్స్ నథింగ్ బట్ a = b. మళ్ళీ a = b అయితేనే రిలేషన్ పాసిబిలిటీ. సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వివాలెన్స్ రిలేషన్. సో బోత్ r1 and r2 are equivalence relations. Next, the other type of problems. ఇప్పటిదాకా a రిలేటెడ్ టు b అనే చూసాం, కానీ ఇక్కడ a, b రిలేటెడ్ టు c, d అంటే ఒక ఆర్డర్డ్ పెయిర్ రిలేటెడ్ టు ఇంకొక ఆర్డర్డ్ పెయిర్ అనమాట, రైట్? ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో a, b రిలేటెడ్ టు c, d, రైట్? ఇది ఈ రిలేషన్ AD - BC ఈజ్ డివిజిబుల్ బై 5, రైట్? AD - BC ఈజ్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు ఇది రిఫ్లెక్సివో కాదో తెలుసుకోవాలి అంటే AB రిలేటెడ్ టు AB చెక్ చేయాలి. AB రిలేటెడ్ టు AB ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తే ఇది AD - BC. సో AB రిలేటెడ్ టు AB అంటే AB - BA విచ్ ఇస్ 0.
is divisible by 5, therefore R is reflexive. Right? Next, AB related to CD అంటే AD minus BC is some 5k. Right? CD related to AB అంటే CB minus DA is minus 5k. రైట్? అంటే ఇది కూడా డివిజిబుల్ బై 5, therefore R is transitive. ఇప్పుడు AB రిలేటెడ్ టు CD అంటే AD మైనస్ BC 5k1 అయ్యి, CD రిలేటెడ్ టు EF అంటే CF మైనస్ DE 5k2 అయ్యి, నౌ AB రిలేటెడ్ టు EF అంటే AF మైనస్ BE. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఈ CD అనే ఎలిమెంట్స్ వాడలేదు. సపోజ్ ఈ CD రెండు 5 మల్టిపుల్స్ అయ్యి ABEF అసలు 5 మల్టిపుల్స్ కాలేదనుకో, అంటే సమ్ 1 into 5 minus 2 into 10 అండ్ C10 కాబట్టి 10 into 3 minus D is 5 into 2 అనుకుందాం. రైట్? ఇవి రెండు మల్టిపుల్స్ ఆఫ్ 5, కానీ ఇప్పుడు నేను AB రాశాను అనుకోండి. రైట్? AF, A is 1, F is 3, B is 2, E is 2. సో 3 minus 4 minus 1. సో ఇదేమవుతుంది? Not transitive. Right? So I'm taking an example such that I am proving it as not transitive as before. ముందు ఏం చేస్తామో అదే చేస్తాం. కానీ ఇక్కడ మన ఐడియా ఏంటి? CD మల్టిపుల్ ఆఫ్ 5 అయితే ముందు రెండు సాటిస్ఫై అవుతాయి, కానీ మూడో కండిషన్ సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ సేమ్ ఇట్లానే x1 y1 రిలేటెడ్ టు x2 y2 if and only if x1 less than or equals to x2 or y1 less than or equals to y2, ఏదో ఒకటి అయితే చాలు. రైట్? ఇప్పుడు ఫస్ట్ రిఫ్లెక్సివ్ అని ప్రూవ్ చేయడానికి x1 y1 రిలేటెడ్ టు x1 y1 చెక్ చేస్తాం. అంటే x1 is less than or equals to x1 or y1 is less than or equals to y1, which is obviously true, so it is reflexive. ఇప్పుడు x1 రిలేటెడ్ టు y1, x2 y2 ట్రూ అయితే x2 y2 ఈజ్ రిలేటెడ్ టు x1 y1 అనుకుంటాం. అంటే x1 x2లో ఆర్ y1 y2లో ఏదో ఒకటి తక్కువ ఉంటే దెన్ x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x1 ఆర్ y2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y1 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు తక్కువే ఉన్నాయనుకుందాం. రైట్? అప్పుడు ఇది ఎలా ట్రూ అవుతుంది? అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 less than or equals to 3, 2 less than or equals to 5 అనుకుందాం. ఇప్పుడు 3 would be greater than or equals to 1 కదా, సో ఇట్ వోంట్ బి ట్రూ కదా. 5 would be greater than or equals to 2 కదా, సో ఇట్ వోంట్ బి ట్రూ కదా. సో ఇది సిమెట్రిక్ అవ్వదు. సో ఇలానే వీ కెన్ ఆల్సో చెక్ ఫర్ ట్రాన్సిటివ్. సో ట్రాన్సిటివ్ కూడా అవ్వదు. రైట్? therefore R is reflexive but not symmetric. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రైట్? R is transitive అనేది రాంగ్. అది కూడా ప్రూవ్ చేద్దాం. సో విల్ ఆల్సో ప్రూవ్ ఇట్స్ నాట్ ట్రాన్సిటివ్ by x1 y1 is related to x2 y2 and x2 y2 is related to x3 y3. Right? And I have to prove that x1 y1 is not related to x3 y3. Suppose నేను ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకున్నా లెస్ దాన్. రైట్? అక్కడ రిలేషన్ ప్రూవ్ అయిపోయింది. సో ఇది 3 తీసుకుంటే ఇది 1 తీసుకుంటా. రైట్? నెక్స్ట్ I'll take some 5. I'll take here some 6. If I'll take this as 4.
I'll take this as 5. I'll take that as 6. Right? ఇప్పుడు ఫస్ట్ ఇది రిలేషన్ ప్రూవ్ అయింది, సెకండ్ ఇది రిలేషన్ ప్రూవ్ అయింది ఎందుకంటే 4 less than 5. బట్ 2,6 1,5కి రిలేషన్ ప్రూవ్ అవ్వలేదు ఎందుకంటే లెస్ దాన్ ఏది లేదు కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిటివ్. రైట్. నెక్స్ట్ so here we have two sets and they gave a relation 3AD minus 7BC is an even integer, right? ఇప్పుడు a comma b అనేది a from capital A తీసుకోవాలి, b from capital B తీసుకోవాలి, c from capital A తీసుకోవాలి, d from capital D తీసుకోవాలి. సో ఎలిమెంట్స్ గురించి అవసరమో లేదో విల్ సీ లేటర్, రైట్? సో ఫస్ట్ రిఫ్లెక్స్ వన్ ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? a comma b రిలేటెడ్ టు a comma b, రైట్? ఇక్కడ ఇచ్చింది 3AD మైనస్ 7BC అంటే ఇక్కడ 3AB మైనస్ 7AB విచ్ ఈస్ మైనస్ 4AB. సో 4 మల్టిప్లై అయింది కాబట్టి అది ఈవెన్ ఇంటిజర్. సో బికాస్ దిస్ ఈజ్ ఈవెన్ ఇంటిజర్ దిస్ ఈస్ రిఫ్లెక్సివ్, రైట్? ఇప్పుడు సిమెట్రిక్ వద్దాం. ఇఫ్ AB ఈజ్ రిలేటెడ్ టు CD దట్ మీన్స్ 3AD మైనస్ 7BC is even. So difference of two integers even ఎప్పుడు వస్తుంది? If both are odd or both are even. So let us assume two cases, both are odd, right? If this both are odd, now ABCD, CD is related to AB, right? So if both are odd, AD odd అయితే 3AD odd అయితే AD పక్కా ఆడ్ అవ్వాలి, రైట్? 7BC ఆడ్ అయితే BC పక్కా ఆడ్ అవ్వాలి. సో ఇప్పుడు నీకు 3CB మైనస్ 7AB అవుతుంది, రైట్? సో ఇది 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 ఆడ్ కాబట్టి ఇది ఆడ్ కాబట్టి మళ్ళీ ఆడ్ మైనస్ ఆడ్ ఈవెన్ అవుతుంది. లెటెస్ట్ టేక్ బోత్ ఆర్ ఈవెన్, రైట్? లెటెస్ట్ టేక్ బోత్ ఆర్ ఈవెన్, అప్పుడు కూడా అంతే, ఇట్ విల్ బికమ్ ఎన్ ఈవెన్ నెంబర్. సో దిస్ ఈజ్ సిమెట్రిక్, రైట్? ట్రాన్సిటివ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి, రైట్? ట్రాన్సిటివ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి సపోజ్ AB, జస్ట్ erasing this, రైట్? AB రిలేటెడ్ టు CD, CD రిలేటెడ్ టు EF, రైట్? ఇక్కడ 3AD minus 7BC, ఇక్కడ 3CF minus 7DE. Okay, so if I take A as an odd number, D as an odd number or something like that, right? If I take this as odd and if this becomes even, ఓకే, అది ఆడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, AD ఆడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రెండు ఆడ్ నెంబర్స్ అయితే, రైట్? ఈ ఒక్కటి ఈవెన్ అయింది అనుకో, సో ఆడ్ మైనస్ ఈవెన్ అప్పుడు ఏమవుతుంది? ఆడ్ అవుతుంది. ఇట్ వోంట్ బి అన్ ఈవెన్ ఫంక్షన్, రైట్? సో దేర్ ఫోర్ R is not transitive. So you can take an example such that AD becomes odd. మీరే తీసుకోండి, AD becomes odd లాగా, రైట్? Aని మీరు 3 అని తీసుకోవచ్చు, Dని you can take 5, right? You can take 3 of 3 into 5 minus 7 of take B can be anything, so B can be 1, C can be again 5, so this is 3 into 5 into, let F be even which is 4 minus 7 of D is already taken which is 5 and E let it be even which is 10. So ఇప్పుడు ఇది మైనస్ ఇది చేస్తే that is an even, not an even number. Odd minus even is not an even number, so అది ట్రాన్సిటివ్ కాదు. సో ఇలా ఆర్డర్డ్ పైర్స్ ఇచ్చినప్పుడు దెర్ విల్ బి ఎ లిటిల్ కన్ఫ్యూజన్, అంటే నువ్వు తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ కాసేపు ఆలోచించాల్సి వస్తుంది, బట్ స్టిల్
these are the most repeated models in 2024. ఇలా ఆర్డర్ పెయిర్ బేస్డ్ రిలేషన్స్ ఇచ్చినవన్నీ 2024లో బాగా రిపీట్ అయ్యాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ మోడల్స్. నెక్స్ట్ ద అదర్ మోడల్స్ ఇస్ దే విల్ గివ్ ఎ రిలేషన్. ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఇది ఒక ఈక్వాలెన్స్ రిలేషన్ అవుతుంది, ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే సిమెట్రిక్ రిలేషన్స్ అవుతుంది. సో దీస్ ఆల్ వీ కెన్ డూ. సో ఇప్పుడు ఈ రిలేషన్లో ఏబి బీసీ బీడి ఉన్నాయి, రైట్? ఆన్ ఏ సెట్ ఏబిసిడి ఈక్వాలెన్స్ రిలేషన్ అవ్వాలంటే ఫస్ట్ రిఫ్లెక్సివ్ అవ్వాలి. రిఫ్లెక్సివ్ అవ్వాలి కాబట్టి ఏఏ బీబీ సిసి యాడ్ చేయాలి. ఇది పక్కా యాడ్ చేయాలి. ఇవి నాలుగు యాడ్ చేయాలి, రైట్? దాని తర్వాత సిమెట్రిక్ అవ్వాలి అంటే ఏబి ఉంది కాబట్టి బిఏ యాడ్ చేయాలి, బీసీ ఉంది కాబట్టి సిబి యాడ్ చేయాలి, బీడి ఉంది కాబట్టి డిబి యాడ్ చేయాలి. సో ఈ 3 కూడా యాడ్ చేయాలి. సో టోటల్గా ఇప్పుడు మనకి రిలేషన్ ఏమైంది? ఏఏ బీబీ సిసి డిడి ఏబిబిఏ బీసీసీబీ బీడీడీబీ, రైట్? ఇప్పుడు ట్రాన్సిటివ్ చెక్ చేద్దాం. ట్రాన్సిటివ్ ఎలా చెక్ చేస్తాం, రైట్? ఇప్పుడు మనం ట్రాన్సిటివ్ చెక్ చేద్దాం. ట్రాన్సిటివ్ ఎలా చెక్ చేస్తాం? ఏబి బీసీ, ఏబి బిలాంగ్స్ టు ఆర్, బీసీ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి ఏసీ షుడ్ బిలాంగ్స్ టు ఆర్. మళ్ళీ ఏసీ యాడ్ చేసాం కాబట్టి సిఏ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే సిమెట్రిక్ కాబట్టి, రైట్? అసలు ఏ క్రాస్ ఏలో ఉండే రిలేషన్స్ ఉండే ఆర్డర్ పేర్సే 16. ఆ 16లో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10, ఇక్కడ 11 12, ఇంకో 4 ఉంటాయి. ఆ 4 కూడా వీల్ చెక్, రైట్? బికాస్ బీసీ ఇస్ దేర్, సిఏ ఇస్ దేర్, బిఏ ఇస్ ఓకే. నౌ BC, AC, CA is there. AB, BA is there. Now, is there AB is there, AC is there. What about AD? Now, let us check about AD. Because AB is there, BD is there, there should be AD, right? Because BC is there and BD is there, okay. CA is there, AD is there, there should be CD, right? సో ఇప్పుడు అలా అన్నీ ఉండాలి కదా, అన్నీ ఉండాలి. సో ఎవ్రీథింగ్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఎన్ని ఉంటాయి? 16 ఉండాలి. మనకి ఇచ్చినవన్నీ 3. సో ఇంకొక 13 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే కానీ అది ఈక్వివాలెన్స్ రిలేషన్ అవ్వదు, రైట్? సో నేను ఇంకా ఒక ఎలిమెంట్ రాయలేదు. చెక్ ఇట్ బేసికలీ ఆల్ ద పాసిబుల్ 2 ఎలిమెంట్స్. మనకి ఏబి ఇస్ దేర్, బీసీ ఇస్ దేర్, బీడీ ఇస్ దేర్. ఏబి, బీసీ, బీడీ. సో I still didn't write CD. Okay, CD is also I wrote, AD I wrote, AC I wrote, right? Everything I wrote. So this 6 elements to 12 plus 4 16. సో అన్ని 16 ఎలిమెంట్స్ ఉండాలి అంటే 13 యాడ్ చేయాలి. ఇప్పుడు రిలేషన్ ఇస్తారు, రైట్? లైక్ ఇక్కడ B ఈక్వల్స్ టు mod A అన్నారు. సో ఈ రిలేషన్లో ఏం రాయొచ్చు? B ఈక్వల్స్ టు mod A. ఒక సపోజ్ A -4 అనుకో, B 4 అవుతుంది. A -3 అనుకో, B 3 అవుతుంది. A -2 అనుకో, B 2 అవుతుంది. బట్ 2 అసలు లేదు అక్కడ, సో రాయలేం, రైట్? ఇంకేమీ రాయలేం. సో ఇప్పుడు 1 1 రాయొచ్చు, 1 1 0 0 రాయొచ్చు, 0 0 రాయొచ్చు, 1 1 రాయొచ్చు, 3 3 రాయొచ్చు, 4 4 రాయొచ్చు, రైట్? ఇప్పుడు B² ఈక్వల్స్ టు A+1 చూద్దాం. సపోజ్ వాట్ ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ హియర్? 4 అయితే A3 అవ్వాలి, A3 అయితే B2 -2 అవ్వాలి, A3 అయితే B -2 అవ్వాలి. సో A3 B -2, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి B² ఈక్వల్స్ టు A+1. దెన్ A0 అయితే B1 అవ్వాలి, A0 అయితే B1 అవుతుంది. సో వాట్ ఎల్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్ దేర్?
0, 0, 1, -3, -2. That's it. So there is no other perfect square. So this is the relation. దీంట్లో ఇప్పుడు how many we should add to make it reflexive? ఆల్రెడీ 0, 0, 1, 1, 3, 3, 4, 4 ఉన్నాయి. సో మనం ఇంకా ఏం యాడ్ చేయాలి? -2 యాడ్ చేయాలి, -3 యాడ్ చేయాలి, -4 యాడ్ చేయాలి. ఈ 3 యాడ్ చేయాలి, రైట్? ఇంకా సిమెట్రిక్ కోసం ఏం యాడ్ చేయాలి? -4 ఇస్ దేర్, సో 4 యాడ్ చేయాలి, రైట్? 4 యాడ్ చేయాలి. -3 ఇస్ దేర్, సో 3 యాడ్ చేయాలి. 3 -2 ఇస్ దేర్, సో -2 3 యాడ్ చేయాలి, రైట్? ఓకే, 0, 1 ఇస్ దేర్, సో 1, 0 కూడా యాడ్ చేయాలి. సో దేర్ ఆర్ totally 7 elements to be added to make it both reflexive and symmetric. They didn't ask about transitive in this question. Okay, so this is the models where how many elements are added to the relation to make it reflexive avvachu, symmetric avvachu, equivalence avvachu. So basic definition మీద వెళ్ళిపోతే these questions are very easy. So next ఇంకొక model of questions, number of if reflexive relations, number of symmetric relations are. Okay, suppose A అనేది ఒక సెట్. let us do it for 1, 2, 3, 4 so on n elements. సో A cross A లో n elements ఉంటాయి, n square elements ఉంటాయి. those n square elements are 1, 1, 1, 2 so on, ఇలా 1n, 2, 1, 2, 2 so on, 2n so on, like n1, n2 so on, nn. సో ఇవి n square elements. దీంట్లో ఈ డయాగ్నల్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1, 1, 2, 2, 3, 3 సో ఆన్, n, n. సో ఇప్పుడు మిగతా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? దీస్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్. లైక్ ఇది 1, 2 అయితే ఇది 2, 1. ఇవి n² - n/2 ఎలిమెంట్స్, ఇవి n² - n/2 ఎలిమెంట్స్, ఇవి n ఎలిమెంట్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్ అంట. నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్. నెంబర్ ఆఫ్ రిఫ్లెక్సివ్ రిలేషన్స్లో ఈ డయాగ్నల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పక్కా ఉండాలి. ఈ డయాగ్నల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పక్కా ఉండాలి. ఎందుకు? దోస్ ఆర్ 1, 1, 2, 2. అది లేకపోతే అసలు రిఫ్లెక్సివ్ రిలేషనే కాదు కాబట్టి, రైట్? ఇప్పుడు 1, 2, 2, 1 ఇవి ఎక్స్ట్రా ఉండొచ్చు అంటే ఎస్, దే కెన్ బి, రైట్? సో ఆ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? n² - n ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? సో ఆ n² any element can be there. How many ways? Each element has 2 ways, either to be selected or not selected. 1, 2 has 2 ways, either to be selected or not selected. 1, 3 has 2 ways, either to be selected or not selected. So ఒక్కొక్క ఎలిమెంట్ కి 2 ways ఉన్నాయి. డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ కి 2 ways లేవు, ఒక్క వేనే, టు బి సెలెక్టెడ్. సో 2 power, right? Each has 2 ways. So 2 power, how many remaining elements are there? n² - n. అంటే వీటిల్లో ఉన్నవన్నీ అన్ని సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అవుతాయి కాబట్టి రిఫ్లెక్సివ్ రిలేషన్స్కి వస్తాయి. నెక్స్ట్ సిమెట్రిక్ రిలేషన్స్. నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ రిలేషన్స్. సో నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ రిలేషన్స్ ఏంటి? ఇప్పుడు నేను 1, 2 సెలెక్ట్ చేస్తే 2, 1 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సో నేను ఈ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ సపరేట్గా సెలెక్ట్ చేయక్కర్లే, 1 ఆఫ్ ఇట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఎడిషనల్గా ఇవి కూడా సెలెక్ట్ చేయాలా? ఎస్, వాటిల్లో కూడా 1, 1 ఉన్నా కూడా ఇట్స్ ఎ సిమెట్రిక్ రిలేషన్. సో ఇవి టోటల్ ఎన్ని ఉన్నాయి? దీన్ని వదిలేసి ఇవి n, ఇవి n² - n. సో టోటల్లీ n² + n/2, రైట్? ఇవి నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ రిలేషన్స్. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ బోత్ సిమెట్రిక్ అండ్ రిఫ్లెక్సివ్, రైట్? అంటే రిఫ్లెక్సివ్ అవ్వాలి, సిమెట్రిక్ అవ్వాలి. అంటే ఇది 100% సెలెక్టెడ్ బికాస్ రిఫ్లెక్సివ్ అవుతుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయవు. ఓన్లీ ట్రయాంగిల్లో ఉన్న ఎలిమెంట్స్ సెలెక్ట్ చేస్తావు. అప్పుడు ఇది 2 power n² - n/2 అవుతుంది, రైట్? సో ఎందుకంటే దే విల్ ఆస్క్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ విచ్ ఆర్ సిమెట్రిక్ బట్ నాట్ రిఫ్లెక్సివ్ అంటారు. Okay, we'll do a question. There is a question I wrote, right? So
number of symmetric relations defined on the set which are not reflexive. First they told which is symmetric. So which is symmetric? Number of symmetric relations are 2 power n into n plus 1 by 2. Number of symmetric which are reflexive are 2 power n into n minus 1 by 2. So మనకి రిక్వైర్డ్ ఏంటి ఇక్కడ? సిమెట్రిక్ బట్ నాట్ రిఫ్లెక్సివ్ కాబట్టి 2 power n into n plus 1 by 2 minus 2 power n into n minus 1 by 2 అంటే 2 power 4 into 5 by 2 minus 2 power 4 into 3 by 2 which is 2 power 10 minus 2 power 6. Right? So 1024 minus 64. So those many number of relations of symmetric are there which are not reflexive. Transitive గురించి పెద్ద ఫార్ములా లేదు. They won't ask, don't worry about it. ఈక్వాలెన్స్ గురించి కూడా ఎప్పుడు మెయిన్స్లో అడగలేదు. బట్ ఈక్వాలెన్స్ గురించి ఒకవేళ అడిగితే సపోజ్ 4 ఉందే అనుకోండి. సో నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ రైట్ సమ్ యాజ్ 4. రైట్ 1 plus 1 plus 1 plus 1 యాజ్ అ 4. రైట్ ఇలా ఎన్ని వేస్లో రాయొచ్చు. అన్ని ఈక్వాలెన్స్ రిలేషన్స్ ఉంటాయి. ఎనీవే ఇట్స్ నాట్ నీడెడ్. So this is the relations in the point of view of JEE Mains. So thank you. So please subscribe to the video and please ask if you have any doubts in the comments.